హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దంతా పైన విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలైతే నేతలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అయితే కేవలం 20 నిమిషాల్లో 70,000 టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని ఏఐవైఎఫ్ జనరల్ సెక్రటరీ సత్యప్రసాద్ నిలదీశారు. ఇక హెచ్సీఏ ప్రెసిడెంట్ కు వినతి పత్రం ఇచ్చేందుకు విద్యార్థి సంఘం నేతలైతే ప్రయత్నించగా స్టేడియం సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. సన్ రైజ్ యజమాన్యం కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పచెప్పే క్రమంలోనే పెద్ద ఎత్తున 20 నిమిషాల్లోనే 50, 60, 70,000 టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పి ఐపీఎల్, హెచ్సీఏ అదేవిధంగా సన్ రైజర్స్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి 20 నిమిషాల్లో ఎవరికి మీరు టికెట్లు అమ్ముతూ ఉన్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ యొక్క టికెట్ల అమ్మకానికి ఆధార్ని అనుసంధానం చేస్తే ఫుల్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి మా అందరు కూడా ఏఐవైఎఫ్ నాయకత్వానికి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్లో జరిగిన అభిమానులందరూ కూడా మాకు ఫోన్ చేసి అన్న మాకు టికెట్లు రావట్లేవు అని చెప్పడం జరుగుతోంది. వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున సోషల్ వేదికగా సన్ రైజ్ యజమాన్యం కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పచెప్పే క్రమంలోనే పెద్ద ఎత్తున రైట్. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర అయితే ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఐపీఎల్ టికెట్లకి సంబంధించి బ్లాక్లో దందా జరుగుతోంది అనేసి అని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే అక్కడ ఆందోళనకైతే దిగాయి. 20 నిమిషాల్లోనే 70,000 టికెట్లు ఎవరికి అమ్మారు అంటూ కూడా అక్కడ విద్యార్థులు అయితే ఆందోళన చేయడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ రాములు సిద్ధంగా ఉన్నారు. రాములు, చెప్పండి, అసలు ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. 20వ తేదీన జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్స్ 70,000 టికెట్లు త్వరలోనే అమ్మడం పోయినట్లు తెలుస్తుంది. కానీ దీనిలో మొత్తం బ్లాక్ దండాలనే టికెట్లు అమ్ముకున్నట్లు అక్కడ వచ్చిన క్రికెట్ అభిమానులు అలాగే వైఎఫ్ యూనియన్ లీడర్ సత్యప్రసాద్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇది మొత్తం హెచ్సీఏ ఆధ్వర్యంలోనే బ్లాక్ దందా జరిగిందని సత్యప్రసాద్ ఆరోపిస్తున్నారు. మొత్తానికి టికెట్లు అనేది ఒక పద్ధతిలో అమ్ముకుంటే బాగుండేది. అభిమానులు నిరుత్సాహపరిచే విధంగా టికెట్లు బ్లాక్ దందాలో అమ్ముకోవడం జరుగుతుందని గతంలో కూడా 2 మ్యాచ్లు జరిగి ఆ మ్యాచ్లలో కూడా టికెట్లని అభిమానులకు అందకుండా బ్లాక్ లో అంటే డబ్బును అంటే టికెట్లను బ్లాక్ లో అమ్మి డబ్బు సొంతం చేసుకోవడం చేస్తుందనేది క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. అట్లాగే తెలంగాణలో ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికీ చాలా మంది టికెట్ల కోసం బారులు తీరారు. ఆ టికెట్లు దొరకకపోవడంతోనే వివిధ సంఘాల ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. రైట్. అయితే హెచ్సీఏకి అలాగే ఐపీఎల్ టికెట్ల దందాకి సంబంధించి అక్కడ వాళ్ళున్న ప్రెసిడెంట్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు మరి విద్యార్థి సంఘాలు చేసిన దీనికి? హెచ్సీఏ ఆధ్వర్యంలో అవినీతి జరుగుతుంది. హెచ్సీఏనే ఇట్లాంటి బ్లాక్ దందాకు పాల్పడుతుంది. హెచ్సీఏ పైన చర్యలు తీసుకోవాలి. హెచ్సీఏలో ఉన్న నాయకులందరినీ ఎట్లా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు చేస్తున్న బ్లాక్ దందాలను మొత్తాన్ని బయట పెడతామని వివిధ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సత్యప్రసాద్ చెప్తున్నట్లు నిజంగా హెచ్సీఏ ఆధ్వర్యంలో బ్లాక్ దందా నిర్వహిస్తున్నారు. సత్యప్రసాద్ ఆరోపణలు చేస్తున్నారు. టికెట్లకు విషయంలో అంటే మనకు అక్కడ వచ్చే ప్రజలకు క్రికెట్ అభిమానులకు టికెట్లు అందడం లేదు. బ్లాక్ టికెట్లు అమ్మి ఇదొక డబ్బును ఏదంటూ సొంతం చేసుకోవడం జరుగుతుంది. అభిమానులు నిరుత్సాహంతో వెందిరిగిపోతున్నారని సత్యప్రసాద్ ఆరోపిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ రాములు.